జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అనేక సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ సుర్ర దేవేందర్ ఆరోపించారు. రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 55వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్ష శిబిరం వద్ద నేతలు ఒంటి కాలుపై నిల్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ఎండగట్టారు. ధర్నాలో నాయకులు నిమ్మల నరేందర్, మొసరం భాస్కర్, రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధన సమితి చైర్మన్ సిర్రా దేవేందర్ మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలపై ప్రధాని కనీస ప్రకటన చేయకపోవడం ఎంతో శోచనీయమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, టెక్స్టైల్స్ పార్క్, నవోదయ విద్యాలయ, ఎయిర్పోర్ట్ వంటి అనేక అంశాలను విస్మరించారని, జిల్లా వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించడం లేదని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధిని విస్మరించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కురిపిస్తాడని ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ 1000 కన్నులతో వేచి చూసినప్పటికి కూడా నరేంద్ర మోదీ వచ్చి వాళ్ళ రానున్న ఎలక్షన్ విషయాలు మాట్లాడింది తప్ప ఆదిలాబాద్ జిల్లాకు ఉరగబెట్టింది ఏం లేదు. ఈ ఉద్యమంను ప్రజా ఉద్యమంగా మారుస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంకు బుద్ధి చెప్పే విధంగా ఇంటింటికి వెళ్తాం, ప్రచారం చేస్తాం, కరపత్రాలు వేస్తాం. ఇలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు ఎంత అన్యాయం చేసిందో ప్రతి మనిషికి, ప్రతి యువకునికి, ఓటుకు కలిగిన ప్రతి వ్యక్తికి మేము ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వివరించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయించేసి గద్దె దించి మా జిల్లాకు న్యాయం చేసే నాయకుడిని ఎన్నుకునే విధంగా మేము అడుగులేస్తామని ఈ సాధన కమిటీ ద్వారా హెచ్చరిస్తాం.